ఎస్సీ ఎస్టీ గిరిజన ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తి జనసేన అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తెన మధుబాబు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు విద్యుత్ సౌకర్యం లేని గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి చలించిపోయారన్నారు. తక్షణం స్పందించి కార్తీక పౌర్ణమి రోజున 46 లక్షలు ఖర్చు చేసి 217 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి 17 కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పేదలకు 400 మందికి చెప్పులను వితరణ చేయడం జరిగిందన్నారు. అలాగే గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడం కానీ, ఉద్దానం కిడ్నీ బాధితులకు ఆరోగ్యపరంగా సహాయం చేయడం కానీ, 100 మంది కౌలుకి అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున తన సొంత డబ్బులను ఇచ్చి ఆదుకున్న మహనీయుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అదే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఏనాడైనా ఒక్క మనిషికైనా పేద ప్రజలకు సహాయం చేశాడని ప్రశ్నించారు. ఇవన్నీ పక్కన పెట్టి మాజీ జడ శ్రావణ్ కుమార్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు గొప్ప వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత ఏమాత్రం లేదన్నారు. తాము తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఇప్పటివరకు సేవా కార్యక్రమాలు, అలాగే డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానాలు పేదలకు చేస్తూనే ఉన్నామన్నారు. రేపటి నుంచి వారానికి 2 రోజులు ఎస్సీ ఎస్టీ గిరిజన ప్రాంతాల్లో తిరిగి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇకనైనా జడ శ్రావణ్ కుమార్, శ్యామల తమ నోటును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మొదట మిమ్మల్ని మీరు మార్చుకుని పేద ప్రజలకు చేతనైన సహాయం చేయాలని హితో పలికారు. ఇంకా కూటమి ప్రభుత్వం కాలపరిమితి 3.5 ఏళ్లు ఉందని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 60% చేశామని, మిగిలిన 40% కూడా పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని బత్తెన మధుబాబు మరోసారి స్పష్టం చేశారు. సమావేశంలో 44వ డివిజన్ ఇన్ఛార్జ్ కె విశ్వనాథ్, సాయి శివరాం, జశ్వంత్, జగదీష్, రామ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కె విశ్వనాథ్, 44 డివిజన్ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ. సాయి శివ, 47వ వార్డు, తిరుపతి. జై జనసేన. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు బత్తెన మధుబాబు, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను జనసేన పార్టీలో. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదలకు, గిరిజనులకు, హరిజనులకు, ఎస్టీ ఎస్సీ కులాలకు ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడ ఆయన మనసు తప్పిస్తోంది. ఆయన చేసే పని ఎవరికి చెప్పడం లేదు, ఎక్కడ తెలియడం లేదు కూడా. ఈరోజు ఇక్కడ యువతంతా పవన్ కళ్యాణ్ గారి బాటలో నడవాలని, ఆయన ఆశయాల్లో భాగం పంచుకోవాలని వీళ్ళందరూ నాతో రావడం జరిగింది. మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఒక 17 ఇల్లులు, ఒక గ్రామంలో 17 ఇల్లులు, ఆ 17 ఇల్లులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కరెంట్ లేదని, వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, దీపాలతో బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు ఎలా చదువుతారో తెలియదు. ఆ 17 ఇళ్లలో కరెంట్ నింపడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూశారో తెలియదు, కానీ ఆయన చూసి ఆయన మనసు చెలించి మొన్న కార్తీక పౌర్ణమి రోజుకి సుమారు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 217 కరెంటు స్తంభాలు నాటించి ఆ ఊరికి, అంటే ఒక అడవిలో కుగ్రామం, అది దాని పేరు అరంపల్లి గ్రామం అనుకుంటా, 17 కుటుంబాల కోసం అక్కడ విద్యుత్ రెడీ చేసి పంపించాడు. అది అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఆ వెలుగులు చూసి ఆ పేదలు ఆనందంతో గంతులేశారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓటు రాజకీయం చేయలేదు. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే, అక్కడ మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓటు శాతం బట్టి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు.
కానీ మా పవన్ కళ్యాణ్ గారు 17 ఇల్లులు, కేవలం 17 ఇల్లులు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి ఈరోజు. వాళ్ళ పిల్లల ఆనందం చదువుకోగలుగుతారు ఈరోజు. అటువంటి మంచి పని చేసిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు, చెప్పులు లేని వాళ్ళకి దాదాపు 400 మందికి చెప్పులు పంపించాడు, పాదరక్షలు పంపించాడు, రోడ్లు వేశాడు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించాడు, రోడ్లే లేవు, అలా చూడ రోడ్లు వేయించాడు. ఉద్దానం, కాకినాడలో సముద్ర తీరంలో మొన్న తుఫానుకి ప్రతిసారి ఇబ్బంది జరిగేది. ఈసారి ఒక గోడ కట్టి దాదాపు ఒక 2.5 కిలోమీటర్లు గోడ కట్టి తుఫాన్ నుంచి వాళ్ళు రక్షించుకున్నాడు. వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అంటే ఇలాంటి మంచి పనులేవి బయట రావడం లేదు. అవతల వాళ్ళు తిడుతూ, వాళ్ళని మాట్లాడుతూ, వీళ్ళని మాట్లాడుతూ ఇవంతా ముందుకు వస్తాయి, అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ ఒక మంచి పని పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వాగుతున్నారు. ఎవరు జడా శ్రావణ్ అంట, ఆమె శ్యామల అంట, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ముఖాలకి అసలు వాళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అర్హత ఉందా అసలు? జడా శ్రావణ్ గారు, మీరు ఏదో కులం పేరు చెప్పుకుంటున్నారు, అంబేద్కర్ బొమ్మగా పెట్టుకుంటున్నారు. మీ జీవితంలో ఏదైనా ఇంతవరకు ఒక సహాయం చేశారు ఎవరికన్నా? ఇంతవరకు ఒక మంచి పని చేశారా? మరి మీ క్యాస్ట్ వాళ్ళకి ఎవరికన్నా ఇంతవరకు ₹1 దానం చేశారా? ఏదైనా చేసి అప్పుడు మాట్లాడండి. మీరు ఎంతసేపు ఒక జడ్జి, మీరు మిమ్మల్ని గౌరవించారు. మేము యాక్చువల్గా ఒక జడ్జి, మీరు జడ్జిగా ఉండి, అంటే అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళని విమర్శిస్తూ, ఇదేనా మీ పని? మంచి ఎండాకాలం కూడా మంచి కోటేసుకొస్తావు. నువ్వు మాట్లాడే మాటలు చాలా నిజంగా చాలా బాధగా ఉన్నాయి. చేతల్లో చూపించు, 10 మంది సహాయం చేయి, అప్పుడు మాట్లాడు ఏమైనా ఉంటే. నువ్వు ఇదేమి ఇంతవరకు ఎక్కడ దాఖలు లేవు. నువ్వు కనీసం పిల్లికి బెచ్చం పెట్టి దాఖలు కూడా లేవు ఎక్కడ. నువ్వా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? నీకు అర్హత ఉందా అసలు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఖర్చులు, ఆయన డబ్బులతో, ఆయన సొంత డబ్బులతో రైతులకి, కౌలు రైతులకి ఆ రోజుట్లోనే ₹1,00,000 లెక్కనిచ్చాడు. ఆయన చెప్పుకుంటూ పోతే సరిపోదు చిట్టా. పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవల గురించి చెప్పుకోవాలంటే విమర్శించిన పెద్ద సమస్య కాదు. హైదరాబాద్లో టిఫిను, విజయవాడలో భోజనము అన్నీ చేస్తాడు. అందరికీ ఏం చేయాలి అన్నీ చేస్తాడు. టైం చాలా విలువైంది. హెలికాప్టర్ రాకూడదు, చార్టర్ ఫ్లైట్ తిరగకూడదు. ఇంతమంది సీఎంలు చెప్పేది అన్నమాట. ఏ సీఎం తిరగట్లేదు చార్టర్ ఫ్లైట్లో. వాళ్ళ టైం చాలా విలువైంది. ఆ టైం తగ్గట్టు వాళ్ళు ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే చాలా బాధ కలుగుతుంది మాకు. నిజంగా నువ్వు నాయకుడైతే, నిజంగా ప్రజల కోసం నువ్వు చేసేస్తే, నువ్వు ముందు ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయి ఫస్ట్. అంబేద్కర్ గారి జీవితంలో ఇంత చేసావు నువ్వు.